యా హాయ్. ఈ వీడియోలో మనం ఫస్ట్ YAML ఫైల్ రాయటం ఎలా అన్నది నేర్చుకుందాం. సో క్యూబర్నెటీస్లో YAML ఫైల్ రాయడానికి మనకు మెయిన్గా 4 థింగ్స్ అన్నవి ఇంపార్టెంట్. సో అవి వచ్చేసి API వర్షన్, కైండ్, మెటాడేటా, స్పెక్. సో API వర్షన్, కైండ్, మెటాడేటా, స్పెక్. సో ఈ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? సో మనం ఎక్స్ప్లెయిన్ కమాండ్ గురించి చూసాం ఆల్రెడీ. సో let me type kubectl explain pod pipe less. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో కైండ్ ఏముంది? పాడ్. సో పాడ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కైండ్ వచ్చేసి పాడ్, వర్షన్ వచ్చేసి v1. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫీల్డ్స్. సో ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసి API వర్షన్, నెక్స్ట్ కైండ్ వచ్చేసి ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాం మనం, ఆ కైండ్. సో నెక్స్ట్ వచ్చేసి మెటాడేటా. మెటాడేటా ఇస్ నథింగ్ బట్ డేటా అబౌట్ డేటా, అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాము. సో మెటాడేటా, ఆ పాడ్ యొక్క నేమ్ ఏంటి, ఏం లేబుల్ ఇద్దాం అనుకుంటున్నాము, దీనికి సంబంధించింది. స్పెక్ అంటే స్పెసిఫికేషన్, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఈ పాడ్లో కంటైనర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో కంటైనర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఫస్ట్ పాడ్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసిన కమాండ్ kubectl run and pod name my first pod --- image equal to nginx. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం. సో API వర్షన్ ఏంటి మనకి? v1. ఓకే, API వర్షన్ v1. నెక్స్ట్ కైండ్, కైండ్ వచ్చేసి పాడ్ క్రియేట్ చేస్తున్నాం మనం. సో పాడ్. నెక్స్ట్ మెటాడేటా. సో మెటాడేటాలో మనం ఈ కమాండ్ అబ్జర్వ్ చేస్తే మనం ఇచ్చిన నేమ్ ఏంటి? మై ఫస్ట్ పాడ్. సో సేమ్ నేమ్ కోలన్ మై ఫస్ట్ పాడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లేబుల్స్ కూడా ప్రొవైడ్ చేసాం మనం. సో నెక్స్ట్ లేబుల్స్, లేబుల్స్ కోలన్ env కోలన్ ప్రొడక్షన్. ఓకే, దిస్ ఈస్ మై లేబుల్. స్పెక్, స్పెసిఫికేషన్. సో పాడ్లో మనం ఏం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం? కంటైనర్స్. సో గివ్ దట్ నేమ్ కంటైనర్స్ కోలన్. సో కంటైనర్కి ఏముంటుంది? ఒక నేమ్ అన్నది ప్రొవైడ్ చేస్తాం. సో ఐఫన్ నేమ్ కోలన్ కంటైనర్ నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ nginx కంటైనర్ అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్, ఏ ఇమేజ్ని పుల్ చేయాలనుకుంటున్నాం మనం? nginx ఇమేజ్ని. ఓకే, సో కాపీ దిస్ వన్. Go to here. Now I'm going to opt directly. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఏమని? ఫస్ట్ పాడ్ .yaml అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేయండి. సో రన్ చేయటానికి కమాండ్ kubectl create -f and YAML name first pod.yaml. ఓకే, సో నాకు పాడ్ క్రియేట్ అయింది. చెక్ చేయండి. kubectl get pod. ఓకే, సో లేబుల్ కూడా ఇచ్చాం కదా, చెక్ చేయండి లేబుల్. kubectl get pod -show -label లేబుల్స్. సో ఇదే కదా లేబుల్ ఇచ్చాం మనం. సో ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ పాడ్ గురించి kubectl
describe pod and pod name. Okay, see here, successfully assigned to node 1, nginx image pull అయింది. ఓకే, క్రియేట్ అయింది, కంటైనర్ స్టార్ట్ అయింది. సో ఇలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అన్నది మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్, సో నాట్ ఓన్లీ పాడ్, మనం రిప్లికా కంట్రోలర్, రిప్లికా సెట్ అన్నీ క్రియేట్ చేయొచ్చు. సో kubectl explain pod. సో డీటెయిల్డ్ హెల్ప్ కావాలంటే ఐఫన్ రికర్సివ్. ఓకే, ఎంటర్. సో ఇక్కడ మొత్తం పేజ్ ఎండ్కి వచ్చేస్తుంది. నేను 1 by 1 చూడాలంటే kubectl explain pod ఐఫన్ రికర్సివ్ పైప్ లెస్. ఓకే, సో 1 by 1 చూస్తా రావచ్చు మనం. సో ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి హెల్ప్ అవుతుంది YAML ఫైల్ రాయటానికి. ఓకే, నెక్స్ట్, సో నాకు YAML ఫైల్ రాయటానికి ఇంకా సింపుల్ వే కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ kubectl run ngi run give pod name my second pod. Okay, next hyphen image equal to nginx. You can give simply -drive -run equal to client అనివ్వండి. ent client, enter. ఓకే, సో ఇక్కడ మనకి YAML కావాలి కాబట్టి -o YAML. ఓకే, సో ఇది YAML ఫైల్ సింపుల్గా ఇలా జనరేట్ చేయొచ్చు. సో దీన్ని ఒక ఫైల్కి రీడైరెక్ట్ చేయండి. ఈ అవుట్పుట్ని గ్రేటర్ దాన్ second pod dot YAML, ఎంటర్. ఓకే, ls minus lrt. సో దిస్ ఈజ్ మై సెకండ్ pod డాట్ YAML. ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి, సో ఇవి వీటి గురించి తర్వాత తెలుసుకుందాం. క్రియేట్ టైం స్టాంప్ అవసరం లేదు మనకి ఇప్పుడు. సో రీసోర్స్ గురించి, పాలసీస్ గురించి తర్వాత తెలుసుకుందాం. సో ఇదే కదా మనం అక్కడ YAMLలో రాసాం. API వర్షన్, కైండ్, మెటాడేటా, మన పాడ్ యొక్క నేము, స్పెక్. నెక్స్ట్ kubectl get pod. సో ఇక్కడ పాడ్ క్రియేట్ అయింది. సో పాడ్ని డిలీట్ చేయాలంటే kubectl delete pod and pod name. Pod name is my first pod. ఇలాగైనా డిలీట్ చేయొచ్చు, లేదంటే మనం YAML ఫైల్తో క్రియేట్ చేసాం కదా, సో YAML ఫైల్తోనే డిలీట్ చేయొచ్చు. kubectl delete -f ls minus lrt. ఓకే, ఫస్ట్ pod డాట్ YAML. kubectl delete -f first pod డాట్ YAML, ఎంటర్. చెక్ చేయండి ఇప్పుడు. kubectl get pod. సో డిలీట్ అయిందా? సో మళ్ళీ పాడ్ క్రియేట్ చేయడానికి kubectl create -f. ఇప్పుడు సెకండ్ pod డాట్ YAML ఫైల్ని ఉపయోగిస్తున్నాం. సో మనం దీన్ని క్రియేట్ ద్వారా అయినా క్రియేట్ చేయొచ్చు పాడ్ని, లేదా అప్లై ద్వారా అయినా క్రియేట్ చేయొచ్చు. ఎంటర్. సో చెక్ చేయండి ఇప్పుడు. kubectl get pod. ఓకే, kubectl create -f first pod డాట్ YAML. kubectl get pods. సో మనం ఇప్పుడు పాడ్స్ని ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చు? 3 వేస్లో క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ వే వచ్చి kubectl run, అనదర్ వే వచ్చి kubectl create, అనదర్ వే వచ్చేసి kubectl apply. సో
ఈ 3కి డిఫరెన్స్ ఏంటి? ఈ 3 రకాలుగా క్రియేట్ చేయటంలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇవి మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. థ్యాంక్ యూ. బాయ్.